ఇతని పేరు అజయ్. రియల్ ఎస్టేట్ వ్యాపారి. తనదైన శైలిలో వ్యాపారాన్ని సాగిస్తూ ఉన్నాడు. మావయ్య గారు, ఈ పేపర్స్ చూడండి. సార్, ఈ 600 గజాలేనండి? అవునండి, ఈ 600 గజాలు మాత్రమే ఉన్నాయి, మిగతావి అయిపోయినాయి. వన్ మినిట్. హలో, చెప్పండి. అజయ్ గారేనండి? అవునమ్మా, అజయ్నే మాట్లాడుతున్నాను. నా పేరు చందు సార్. నేను ఒక ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నాను. చాలా మందిని అడిగాను, మీ పేరు చెప్పారు. దాందే ఉందమ్మా, మన ఇంచెల్లో మంచి బిట్టు ఉంది. రేపు 10 గంటలకు రండి, చూపిస్తాను. సరే సరే సార్, రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓకే అయ్యా, తప్పకుండా చేసి పెడతాను. సరే, ఉంటామండి. రేపు రిజిస్టర్ ఆఫీస్కి 10 గంటలకు రండి. ఇవి ఉంచండి సార్. అడ్వాన్సా? అజయ్ నివసిస్తున్న ప్రాంతంలోనే దేవుని సేవ చేస్తూ అనేకులను దేవుని వైపుకు నడిపిస్తున్న మంచి దైవజనుడితడు. అయ్యా, వందనాలయ్యా. దేవుని నమ్మండి అయ్యా. వందనాలమ్మా. ప్రభుని తెలుసుకోండి అమ్మా. వందనాలు బ్రదర్. ప్రభు నుంచి తెలుసుకోండి. మంచిదయ్యా. నా ప్రియ సహోదరులారా, యేసే నిజమైన దేవుడు. 2000 సంవత్సరాల కిందట పాపమైన ప్రజల కొరకు భూలోకానికొచ్చి తన రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణగా లేచిన ఏకైక సత్యదేవుడు యేసు క్రీస్తు. క్రీస్తుని నమ్మండి, మీ పాపముల నుండి విడుదల పొందండి. వందనాలు బ్రదర్. వందనాలు పాస్టర్ గారు. ప్రతి ఆదివారం చర్చికి రండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వేరువేరు మార్గాల్లో ఉన్న వీరిద్దరి పట్ల దేవుని సంకల్పం ఎలా ఉందో చూద్దామా? హాయ్ సార్. హాయ్. హాయ్ బాగున్నారా? హాయ్ సార్, నేనే సార్, మీతో మాట్లాడాను. ఓకే ఓకే, రండమ్మా చూపిస్తాను. ఆ మధ్యలో ఉన్న బిట్టేనండి. ఆ రోడ్డు, ఈ ఆ మధ్యలో రోడ్డు, 4 సెంట్లేగా? ఈ 3 రోడ్లు ఆ 4 అక్కడ కలుస్తాయి. ఓకే ఓకే, చాలా మంచి బిట్ చూపించారు. ఓకే, రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. హాయ్ బాబాయ్, బాగున్నారా? బాగున్నారా? దా కూర్చో బాబాయ్. మీరు బాగున్నారా? అందరూ బాగున్నారా బాబాయ్? పిన్ని ఆరోగ్యం బాగుందా బాబాయ్? అందరూ బాగానే ఉన్నాంరా. బాగానే సంపాదించావు రజయ్. అంతా దేవుని దయ బాబాయ్. ఇంకేంటి బాబాయ్ సంగతులు? ఏదేమైనా మీ తాతయ్య గారి ప్రార్థన మమ్మల్ని దేవుడు ఈ స్థితిలో ఉంచాడురా. ఆయనకి ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ దేవుని సేవ చేస్తూ మీ కోసం ప్రార్థించేవాడు. అవును బాబాయ్, అంతా తాతయ్య గారి చలవే బాబాయ్. ఏదేమైనా మీ తాతయ్య గారి ఆలోచన వేరు, నీ ఆలోచన వేరురా. ఎందుకు బాబాయ్? అయినా దేవుని ప్రణాళిక ఎలా జరగాలనుకుంటే అలా జరుగుతుందిలేరా. సరే, ఇక ఉంటాను రా. సరే బాబాయ్.
సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు సువార్తను ప్రకటించుచున్నాను. దేవుని ఏర్పాటులో నీవు ఉన్నావు సహోదరుడా. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవుని ప్రణాళికను నిర్లక్ష్యము చేయకుము. దేవుని ఉగ్రత సమీపించుచున్నది. నీ సంపాదన ఏది ఒక్కరక రాదు. నీ యవ్వన కాలమందు దేవుని కాడి మొయ్యడం నీకు మేలు. దేవుని చిత్తమును గ్రహించు. దేవుని మాటను విను సహోదరుడా. ప్రభువానికి స్తోత్రం అయ్యా. దగ్గరలో ఉన్నాను. ఇంటి దగ్గర రండి. హాయ్ అండి. హాయ్. అజయ్ గారు బాగున్నానమ్మా. డాక్యుమెంట్స్ చూపించు. ఇవిగోండి. చూసుకోండి. అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా ఉంటానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకేనయ్యా. ఇంకెళ్దాం మావయ్య. ఇంకొకటి విజయవాడలో వెంచర్ ఇస్తున్నాను. ఆ వెంచర్ కూడా దగ్గరుండి నువ్వే చూసుకో. ఓకే ఓకే ఓకే. సీను ఒక నిమిషం ఆపు. పాస్టర్ గారు, ఇందాక వెళ్ళేటప్పుడు చూశాను మిమ్మల్ని. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఈ ప్రాంతంలో స్వార్థ ప్రకటించడానికి వచ్చానయ్యా. సైకిల్ పంచర్ పడింది. నడిపించుకుంటా వస్తుంటే కాళ్ళు నిప్పులుగా ఉండి కూర్చున్నానయ్యా. అయ్యో పాస్టర్ గారు, మీరు చాలా కష్టపడుతున్నారండి. మిమ్మల్ని నేను రోజు గమనిస్తున్నాను. మీరు చాలా నీరసంగా ఉన్నారు. మీ ఇంటి దగ్గర దింపుతారండి? చాలా వందనాలయ్యా. మరి నా సైకిల్ ఉందయ్యా. నేను పంపిస్తాను పాస్టర్ గారు. వందనాలయ్యా. అయ్యా సైకిల్ అయ్యా. నేను తెస్తానండి. అయ్యా కొంచెం మంచినీళ్ళు తాగిల్దు రండి అయ్యా. పర్లేదు పాస్టర్ గారు. ఎండగా ఉందయ్యా, కొంచెం మంచినీళ్ళు తాగిల్దు రండి. లోపలికి రండి అయ్యా. వస్తున్నానండి. మహి వచ్చేయమ్మా. కూర్చోండి. ఈ ఇంటిలో ఎలా ఉంటున్నారో ఏమిటో. దేవుని సేవ అంటే ఇలా ఉంటుందేమో. చాలా పేద స్థితిలో ఉన్నారు. తీసుకోండి అయ్యా. ఉంటా పాస్టర్ గారు. వందనాలయ్యా. వందనాలండి. వందనాలయ్యా. వందనాలు.
నా ప్రియకుమారుడా అజయ్ నా సేవకునిగా నిన్ను పిలుచుచున్నాను. ఏంటిది? ఎవరో పిలిచినట్లుంది. కలగన్నానేమో. నా కుమారుడా అనేక ఆత్మలను రక్షించుటకు నేను నిన్ను పిలుచుచున్నాను. ఆ? ఎవరు పిలుస్తున్నారు నన్ను? మాట వినిపిస్తుంది. ఎవరూ కనిపించడం లేదేంటి? ఈ టైంలో ఎవరు మాట్లాడుతున్నారు? అజయ్ అని పిలిచి సేవలోనికి రమ్మంటున్నారేంటి? సేవ అంటే దేవుని సేవేనా? దేవుడే మాట్లాడుతున్నాడంటావా? అనేక ఆత్మలను రక్షించుటకు నన్ను పిలవటం ఏమిటి? నేనేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవాడిని. నన్ను దేవుడు ఎందుకు పిలుస్తాడు? అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఎందుకైనా మంచిది, ఈ విషయాన్ని బాబాయ్ని అడిగి తెలుసుకుందాం. హలో బాబాయ్, అజయ్ చెప్పరా. బాబాయ్, నేను ఒక మాట అడుగుతా, చెబుతావా? ఏమిరా, ప్లాట్స్లో ఏమైనా సమస్య వచ్చిందా? అదేం కాదు బాబాయ్. రాత్రి నిద్రలో ఒక స్వరం వినిపించింది బాబాయ్. దేవుడు మాట్లాడినట్టు అనిపించింది బాబాయ్. అవునా? నువ్వు చెప్పేది నిజమా? అయినా దేవుడు నిజంగా మాట్లాడతాడా బాబాయ్? ఏం మాట్లాడుతున్నావురా? లేఖనాల ద్వారా దేవుడు చాలా మందితో మాట్లాడాడు. అయినా దేవుడు నీతో ఏం మాట్లాడాడు? దేవుడు నాతో మాట్లాడుతూ తన సేవలోనికి రమ్మంటున్నాడు బాబాయ్. ఎంత మంచి మాట చెప్పావురా. మీ తాతయ్య గారి ఆశ కూడా ఇదే. మొన్న వచ్చినప్పుడే చెబుదాం అనుకున్నా. మీ తాతగారు ఎన్నో బాధలు కష్టాలు పడుతూ కూడా దేవుని సేవ చేస్తూ ప్రతిరోజు కన్నీరు కార్చి దేవునికి ప్రార్థించేవాడు. నా కుటుంబం అంతా సేవలోనే ఉండాలని దేవునికి ప్రార్థించేవాడు. చాలా గొప్ప సేవకుడురా మీ తాతయ్య. దేవుడు చాలా కొద్ది మందితోనే మాట్లాడతాడు. ఇప్పుడు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడురా. దేవుని ధిక్కరించి మనం ఏ పని చేయలేమురా. నా మాట విని దేవుని మాటకు లోబడు. హలో హలో అజయ్. హలో బాబాయ్. హలో బాబాయ్. బాబాయ్ ఏమో మీ తాతగారి ఆలోచన కూడా ఇదేనంటున్నాడు. దేవుడేమో సేవ చేయమంటున్నాడు. ఏం చేస్తే బాగుంటుంది? మహి, టైం 12 గంటలు దాటినట్లుందిగా. అన్నం వండకపోయావా? బియ్యం కొంచెం ఉన్నాయండి. ఉన్నంత వరకు వండు. పిల్లల్ని పస్తులుంచుమాక. సరేనండి. మనకి లేకపోయినా పర్వాలేదులే. పిల్లలు రెండమ్మా, భోజనం చేద్దురు. కూర్చోండి అమ్మా.
ఏంటమ్మా రోజు పత్రాన్ని పెడుతున్నావు? రేపు వండుతాలే బంగారం కూర. రేపు కూరగాయలు తెస్తాడు లేరా నాన్న? రోజు ఆ మాట చెప్తున్నావమ్మా. ఏడో మాకురా చిన్న చిన్న ఏడో మాకమ్మా. మంట పుడుతుందమ్మా. రేపు దేవుడు మనకు సహాయం చేస్తాడులే అమ్మా. సరే డాడీ. సేవకుల జీవితాల్లో ఇన్ని ఆకలి బాధలు ఉంటాయా? ఇది మనం చేయలేమేమో. అయ్యా ఎవరు? అయ్యా ఎవరయ్యా? నేనే పాస్టర్ గారు. మీరా? ఒక్క నిమిషం వస్తానయ్యా. ఏమిటయ్యా ఇలా వచ్చారు? అయ్యగారు మిమ్మల్ని ఒక విషయం అడగాలండి. బ్రదర్ చెప్పండి. పాస్టర్ గారు, దేవుడు దర్శనం ద్వారా తన సేవలోకి రావాలని దేవుడు నన్ను దర్శిస్తున్నాడండి. కానీ మిమ్మల్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందండి. మీ కుటుంబంలో తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితి మీది. సేవకుని జీవితం అంటే ఇలా ఉంటుందా? ఇటువంటి సేవా జీవితంలోనికి పిలుస్తున్నాడా? నాకు భయమేస్తుంది పాస్టర్ గారు. చూడు అజయ్, నా జీవితంలో నువ్వు చూసినవి లోకానుసారమైనదిగా చూస్తే నిజమే, నా జీవితం పేదరికంగానే కనిపిస్తుంది. కానీ నా దేవుని కొరకు నేను కష్టమైన శ్రమైన చాలా సంతోషంగా ఆనందంగా నాకు ఈ స్థితి ఉన్నప్పటికీ కూడా నా దేవుని రాజ్యంలో చాలా గొప్ప ఉన్నతమైన స్థితిని నాకు ఇస్తున్నాడని నేను సంతోషంగా ఈ సేవ చేస్తున్నాను. అయినా సంపద అంటున్నావే, నా తండ్రి ఆస్తి ఎంతో తెలుసా? నా తండ్రి నా కోసం ఎంతో ఆస్తిని సంపాదించాడు. నా యవ్వన దశలో నీలాగే దేవుడు నన్ను దర్శనం ద్వారా పిలిస్తే ఆ దర్శనానికి కట్టుబడి నేను దేవుని సేవ చేయడానికి వస్తే నా తండ్రి అన్నాడు, దేవుని సేవ కావాలా ఆస్తి కావాలా అని అడిగాడు. నేను అలాంటప్పుడు దేవుని మాటకు కట్టుబడిన వాడనై దేవుని సేవ చేయడానికి, దేవుని స్వార్థ ప్రకటించడానికి నా తండ్రి ఆస్తినంతా కూడా విడిచిపెట్టి దేవుని సేవ చేయడానికి వచ్చాను. అనేకులను రక్షించడంలో ఉన్నటువంటి ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా నేను ఈ స్వార్థ ప్రకటించడం ద్వారా అనేకులను ప్రభు వైపుకు త్రిప్పగలిగాను. నేను దీన్ని ఎంతో భాగ్యంగా నేను స్వీకరిస్తున్నాను. కానీ ఏ రోజు కూడా నేను పేదవాడినని, నాకు ఏమీ లేదని ఏ రోజు నేను కలత చెందలేదు. నా దీనస్థితి చూచి ఎంతో మంది నాకు ధనం ఇవ్వడానికి వచ్చినా అవేమీ ఆశించకుండా దేవునిలో నేను స్వచ్ఛమైన సేవ చేస్తున్నానయ్యా. యేసుక్రీస్తు దేవుడై ఉండి తాను పరలోక రాజ్యము గొప్ప భాగ్యమును ఎంచుకొనక తనకు తాను తగ్గించుకొని పాపులమైన మనను రక్షించుట కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఆయన అనేక శ్రమలను పొంది మనందరికీ గొప్ప రక్షణ ఇచ్చాడు బ్రదర్. ఆయన పొందిన శ్రమలు మనం తలుచుకుంటే మనం అనుభవించుతున్నటువంటి శ్రమలు ఏది కూడా మరి ఆయన ముందు ఎనతగ్గనవి కావు. అసలైన సంపద దేవుడు నా కొరకు పరలోక రాజ్యంలో సిద్ధపరిచాడు. ఓకే, దేవుడు నిన్ను దర్శించాడమ్మా, దేవుడు నీతో మాట్లాడాడు. దేవుని సేవ చేయడం ఎంతో భాగ్యం, ఎంతో ధన్యతమ్మా. ఏ మాత్రము కూడా నీవు అనాలోచనగా ఆలోచన చేయవద్దు. దేవుడు ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని మనకిస్తాడు దేవుడు. సరే అయ్యగారు. బ్రదర్, పాస్టర్ గారు ఉన్నారా? ఉన్నారండి, పిలుస్తాను ఉండండి. పాస్టర్ గారండి, మీకోసం ఎవరో వచ్చారండి. వందనాలు పాస్టర్ గారు. బ్రదర్, రాత్రి అంతా ఆలోచన చేశాను పాస్టర్ గారు. దేవుడు మరలా మాట్లాడారు. నేను ప్రార్థించాను. దేవుని ప్రణాళికని సేవ చేయాలని తీర్మానించుకొని మీ వద్దకు వచ్చాను పాస్టర్ గారు. చాలా సంతోషం అయ్యా. దేవుని సేవ చేయడం అంతా సంతోషం కన్నా మించింది ఏదీ లేదయ్యా. నీవు ఈ రోజు మంచి తీర్మానం తీసుకున్నావు, చాలా ఆనందంగా ఉంది.
వెళదామా సరే మరి? అయ్యగారు. ప్రియమైన సహోదరులారా, మీ ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్న దైవజనులు ఎంతో మంది ఉన్నారు. వారికి కష్టాలున్నప్పటికీ బాధలున్నప్పటికీ దేవుని సేవను ఎంతో భాగ్యంగా స్వీకరిస్తున్నారు. వారి గురి గమ్యం అంతా పరలోక రాజ్యంలో బహుమానం కోసమే. బైబిల్ చెప్తుంది, కోత విస్తారముగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. దేవుని సువార్తను ప్రకటించుట కొరకు మనము సిద్ధపడదామా?